హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. ఇవాళ మన వంటింటి స్పెషల్ వచ్చేసి సబ్జా లెమనేడ్ అండి. ఇది చేసుకోవడం చాలా సులువు. సమ్మర్ వేడిని పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ అస్సలు తట్టుకోలేరు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ డ్రింక్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్‌ని చేసుకోవడం కూడా చాలా సులువండి. ఒక్క నిమిషం పని. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఫ్రిడ్జ్‌లో కలుపుకొని పెట్టుకున్నారు అనంటే వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఆరారా పెద్దవాళ్ళకి గానీ, చిన్నపిల్లలు కానీ ఈ సమ్మర్ వేడి తగ్గడానికి ఇచ్చారు అనంటే గనక ఈ డ్రింక్ మీకు ఆ వేడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందండి. ముందుగా ఒక నిమ్మ చెక్కనైతే మనం తీసుకోవాలండి. నిమ్మ చెక్క రసాన్ని. అందులోని మీరు ఎంతైతే షుగర్ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో మీ రుచికి సరిపడా షుగర్ క్వాంటిటీని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను నానపెట్టుకున్న సబ్జా గింజల్ని తీసుకుంటున్నానండి. ఇవే ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కాదండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1-2 స్పూన్లు అయితే వేసుకోవాలి. అందులోని నేను కూలింగ్ వాటర్ అస్సలు వాడట్లేదండి. కుండలోని నీళ్ళే చాలా చల్లగా ఉంటాయి. వాటినే ఉపయోగిస్తాను నేను. ముందుగా ఈ 3 మిశ్రమాలని చాలా బాగా కలుపుకోవాలండి. చక్కెర మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మాత్రమే నీళ్లు పోసుకుంటే బాగుంటుందండి. ముందుగానే పోసుకుంటే చక్కెర కరగకుండా కిందనే ఉండిపోతుందన్నమాట. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీళ్ళు పోసుకున్నారు అనంటే మన డ్రింక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ ఇచ్చారంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ డ్రింక్. తప్పకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఉంటే ఈ డ్రింక్ని చేసి ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చు. ఒక రోజు మొత్తం ఉంటుందండి. దీన్ని కనుక ఆరారా తాగుతూ ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్